కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. వచ్చాడు తోకలేని కోతి. రావయ్య ఆంజనేయులు, ఏంటి ప్లేట్ తో సహా దిగిపోయావు? అంటే భోజనం చేయాలి కదా సార్. మీ క్యారేజ్ ఏంటి సార్ భారీగా ఉంది? నేను మంచి భోజన ప్రియుడినయ్యా. పైగా మా ఆవిడకి నేనంటే ప్రేమ ఎక్కువ. సార్ సార్ ఈరోజు స్పెషల్ ఏంటి సార్? పాలకూర పప్పు. ఏంటి పాలకూర పప్పా? సార్ పసితనం నుంచి ఆ పప్పు అంటే నాకు చాలా ఇష్టం సార్. పప్పు కావాలని డైరెక్ట్ గా అడుక్కోవచ్చుగా. ఏమయ్య కుమార్ సార్, పీటి గారు కాస్త పప్పు. అలాగే సార్. ఏంటి మేడం దొండకాయ ఫ్రై తెచ్చినట్టున్నారు? టేస్ట్ చేయమని మాత్రం అడగండి. సరస్వతి టీచరు ఫ్రైలు చాలా బాగా చేస్తుందయ్యో. పర్వాలేదు, కాస్త టేస్ట్ చేయి. పెద్దవారు మీరు చెప్పా కాదంటే బాగోదు సార్. కాస్త ఫ్రై వేయండి, కాస్త. సిగ్గులేని జన్మ. తనేంటి అంత సీరియస్ గా చూస్తోంది? నన్ను గాని అడిగావో చచ్చావే. హలో టీచర్, ఏంటి మీ బాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు? మీ ప్లేట్ లో ఇంకా ఖాళీ ఉందా? వైజాగ్ నుంచి మా ఫుడ్ తింటూ ఉన్నారు, సరిపోలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ అడగలేదు. మా ఫుడ్ మాకుంది. పెద్ద చూసారా, పంచభక్ష పరమాన్నాలతో తింటున్నాను. ఎంత క్లాస్ గా అడుక్కోవడం ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావే? లంచ్ అవర్ లో నా దగ్గరికి రావాలని తెలీదా నీకు? వచ్చాను కదా. తిట్లు తినాలా, లంచ్ తినాలా? నోరు మూసుకొని తిను. దిష్టి పెట్టేవాళ్ళ ఆ చూపేంటి? మీ పంచభక్ష పరమాన్నాలు తినండి. హాయ్ మంగా. హలో సార్. బాగా ఆడుకున్నావా? ఆడుకున్నాను సార్. ఈ రోజు నేను బెండకాయ కర్రీ చేశాను తెలుసా? తమరే పెద్ద ముదురు బెండకాయ, మళ్ళీ తమరు బెండకాయ కర్రీ చేయటం. ఇదేంటి తన మైండ్ వాయిస్ నాకు వినిపిస్తోంది? మైండ్ వాయిస్ కాదు, ఓపెన్ వాయిసే. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.